ఇరాన్ను నాశనం చేశాం, అన్ని విధాలుగా ఆ దేశాన్ని ఓడించాం. కార్గ్ ద్వీపంపై సరదా కోసం మళ్ళీ దాడి చేస్తాం. సరదా కోసం దాడి చేసుడేంద్ర నాయన, నువ్వెక్కడ సైకు అని దొరికినావు. కార్గ్ ద్వీపంపై సరదా కోసం మళ్ళీ దాడి చేస్తారట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. హోర్ముజ్ జలసంధిని వాడే దేశాలు అక్కడికి తమ యుద్ధ నౌకలు పంపాలని పిలుపు. ఎవరైతే ఆ హోర్ముజ్ జలసంధిని వాడుతున్నారో ఆ హోర్ముజ్ జలసంధి నుంచి ఆయా దేశాలకు చమురు ట్యాంకర్లు వెళ్లకుండా ఇరాన్ ఆపుతున్నది కదా. సో అయితే ఎవరెవరి నౌకలు అయితే ఆగిపోయినాయో ఆయా దేశాలన్నీ యుద్ధ నౌకలు పంపండి అక్కడికని ట్రంప్ చెప్తున్నాడు ఆయా దేశాలకు. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై వైమానిక దాడులు. గల్ఫ్ దేశాలు ఇజ్రాయిల్ పైన ఇరాన్ క్షిపణుల వర్షం. పర్షియన్ గల్ఫ్లో భారత యుద్ధ నౌకలు. వాణిజ్య నౌకల రక్షణకు మొహరింపు. అమెరికా ఇజ్రాయిల్కు తప్ప హోర్ముజ్ అందరికీ. మొస్తాబా ఖమేని సురక్షితం. మరో జలసంధి మూసివేత. ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీ గ్రూప్. బాబ్ ఎల్ మందెబ్ జలసంధి దిగ్బంధించే ప్రయత్నం అట. అదే జరిగితే ప్రపంచ వాణిజ్యానికి విఘాతం జరిగే అవకాశం ఉందట. ఇంకొక జలసంధి ఉందట, అది జరిగితే మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉందట. నేను చచ్చిపోయా కాఫీ కోసం అని ఒక వీడియో రిలీజ్ చేసిండు నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. సో ఆయన కూడా చనిపోయిండు అనే వార్తలు వచ్చినాయి. ఈ ఖమేనీ తర్వాత సుప్రీం లీడర్గా ఎన్నుకున్న మొస్తాబా చనిపోయాడనే వార్తలు వచ్చినాయి. సో ఆయన నేనున్నా అంటున్నాడు, ఈయన నేను కూడా చనిపోయినా, నేను కూడా ఉన్నాను. ఈయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఒక వీడియోతో తన మరణ వార్తలకు నెతన్యాహు చెక్ పెట్టిండు. తన చేతులు చూపి వేళ్లు లెక్క పెట్టుకోవాలంటూ జోకేసిండు. నెతన్యాహును వెంటాడి చంపుతాం, ఐఆర్జీసీ హెచ్చరిక. మొస్తాబా చనిపోయాడని వింటున్నా, ట్రంప్ చెప్తున్నాడు. ఇట్లా ఏ వార్తలు నమ్మాలో ఏ వార్తలు నమ్మొద్దో అర్థం కాని పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే యుద్ధం అయితే ఇంకా స్టిల్ నడుస్తూనే ఉన్నది, జరుగుతూనే ఉన్నది. ట్రంప్ ఏమంటుండే మొత్తం నాశనం చేసినాడు. మరి మొత్తం నాశనం చేసి ఇంకా ఆపొచ్చు కదా. విషయం ఏంటంటే ట్రంప్ చేతిలో కూడా లేదు, ఇప్పుడు ఇరాన్ చేతిలో ఉంది. యుద్ధం ఆపాలనా వద్దా అన్నది. సైనిక పరంగా ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా ఆ దేశాన్ని ఓడించాం. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సైనిక పరంగా ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా ఇరాన్ను అమెరికా ఓడించి నాశనం చేసింది. అయితే తనకున్న పరిమితమైన వనరులతో హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అడ్డుకునేందుకు ఇరాన్ ఇంకా ప్రయత్నిస్తోంది. ఆ జలసంధి ద్వారా చమురు తీసుకెళ్లే దేశాలన్నీ కలిసి ఆ మార్గం నౌకా రవాణాకు తెరిచే ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. హోర్ముజ్ ద్వారా చమురు వేగంగా ఇబ్బంది లేకుండా రవాణా అయ్యేందుకు అమెరికా సహాయం చేస్తుంది. ఇరాన్ చమురు నిల్వలకు అత్యంత కీలకమైన కార్గ్ ద్వీపంపై సరదా కోసం మరికొన్నిసార్లు దాడి చేసే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ఈ ద్వీపంలోని ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలపై వైమానిక దాడి చేసి ఇప్పటికే ధ్వంసం చేశారు. అయితే ఇరాన్లో అణుకేంద్రమున్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆదివారం బాంబుల వర్షం కురిపించాయి. నగరంలో చాలా చోట్ల భారీ పేలుళ్లు వినిపించాయి. దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. దేశ రాజధాని టెహ్రాన్లోని అంతరిక్ష పరిశోధనా కేంద్రంపై కూడా దాడి జరిగింది. ఇరాన్ దాడులకు B-52 బాంబర్ను వినియోగించినట్లు అమెరికా ప్రకటించింది. ఇది దాదాపు 38 టన్నుల బరువైన బాంబులు మోసుకెళ్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల టెహ్రాన్లోని చమురు డిపోలను అమెరికా ఇజ్రాయెల్ పేల్చేసిన తర్వాత నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నల్లని వర్షం కురిసినట్టు స్థానికులు తెలిపారు. దీని కారణంగా తమకు కళ్ళు విపరీతంగా మంటలు పుట్టాయని, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైందన్నారు. ఇలాంటి వర్షాలు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని చెప్తున్నారు. ఇరాన్ కూడా ఏం ఊరుకుంటలేదు, వాళ్ళు ప్రతీకార దాడులు మరింత తీవ్రం చేశారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ తన ప్రతీకార దాడులు మరింత తీవ్రం చేసింది. దుబాయ్, కువైట్లపై ఆదివారం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ఇరాన్ అత్యధికంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. 1600 డ్రోన్లు, 294 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులతో ఆ దేశంపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 6 చనిపోగా 141 మంది గాయపడ్డారు. ఆదివారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్లోని మరీనా, అల్ సఫా ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసింది. అటు ఇజ్రాయెల్ పైన కూడా దాడి చేసింది. ఎంతో పటిష్టమైన ఇజ్రాయెల్ గగన రక్షణ వ్యవస్థను, ఐరన్ డోమ్ను ఛేదించుకొని కొన్ని క్షిపణులు టెల్ అవీవ్ నగరంపై పడ్డాయి. దీంతో ప్రజలు భయంతో బంకర్స్లోకి పరుగులు పెడుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు తమ దేశంలో 12 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ చెప్తున్నది. ఇగో ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో ధ్వంసమైన ఒక భవనం అట.
నెతన్యాహు రిలీజ్ చేసిన వీడియో అనమాట. ఎందుకంటే ఆయన ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియో అది ఏఐతో చేసిన వీడియో, అందులో 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు కనబడుతున్నాయి, ఏళ్ళు మొత్తం సమాన సైజులో ఉన్నాయి, ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. సో అందుకే ఆయన చెప్తున్నాడు, నా వేళ్ళు చూసుకోండి, లెక్క పెట్టుకోండి, నేను చచ్చిపోయా, కాఫీ కోసం చచ్చిపోయాను, కాఫీ తాగుతూ ఒక వీడియో రిలీజ్ చేశాను. అయితే ఇక్కడ ఇప్పటివరకు ఈ హోర్మూజ్ జలసంధిని మాత్రమే మూసేశారు. ఇప్పుడు ఇంకొక జలసంధిని కూడా మూసేసే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. అదే ఇది అట, బాబ్ ఎల్ మందెబ్ అట ఇది. సో ఇది కూడా ఈ పశ్చిమాసియా దేశాలని కలుపుకుంటూ వెళ్ళేటువంటిది. ఇక్కడ హోర్మూజ్ జలసంధి ఉంటే ఇక్కడ బాబ్ ఎల్ మందెబ్ అనే జలసంధి ఉన్నది. ఇది ఎర్ర సముద్రం, ఇరాన్ ఇక్కడ ఉన్నది. ఒకవేళ నౌకలు సూయజ్ కాలువ ద్వారా, ఈ సూయజ్ కాలువ ద్వారా బాబ్ ఎల్ మందెబ్ గుండా ప్రయాణించేందుకు వీలు గనక లేకపోతే సముద్ర రవాణా మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంటుందట. ప్రత్యామ్నాయంగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఆఫ్రికా దక్షిణ కొన గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ఆసియా యూరప్ మధ్య సాధారణంగా 20 నుంచి 25 రోజుల సమయం పట్టే ప్రయాణము 30 నుంచి 40 రోజులకు పెరుగుతుందట. ప్రపంచ వాణిజ్యంలో 12%, సముద్ర మార్గాల ద్వారా రవాణా అయ్యే చమురులో 10%, అలాగే గణనీయమైన ఎల్ఎన్జి పరిమాణం అంటే గ్యాస్ అది ఈ కారిడార్ గుండా రవాణా అవుతుంది. 2014లో సనాను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత యమన్ ఎర్ర సముద్రంపై హౌతీలదే ఆధిపత్యంగా ఉన్నది. ఆ రీజియన్లో వారు పదే పదే నౌకలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ ఈ బాబ్ ఎల్ మందెబ్ జలసంధిని దిగ్బంధించడంలో హౌతీలు కనుక విజయం సాధిస్తే అది ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర పరిణామంగా మారే అవకాశం ఉన్నారు. ఎందుకంటే ఆ హౌతీలు ఇప్పుడు ఇరాన్కు మద్దతు ఇస్తున్నారనమాట. సో హౌతీల ఆధీనంలో ఉన్న ఆ జలసంధిని కూడా మూసేస్తే ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర దెబ్బ తగిలే అవకాశం ఉందట. హోర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్యం తలకిందులవుతోంది. వాణిజ్య నౌకలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో చాలా దేశాల్లో ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో వాణిజ్యపరంగా మరొక కీలకమైన జలసంధి అయిన బాబ్ ఎల్ మందెబ్ మూసివేతకు రంగం సిద్ధమవుతున్నదట. అదే జరిగితే ఇది ప్రపంచ వాణిజ్యానికి విఘాతంగా మారొచ్చు. గత 2 వారాలుగా జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో నిశ్శబ్దంగా ఉన్న యమన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో హౌతీలు కూడా కథన రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. హౌతీలు ఇరాన్ యుద్ధంపై తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. ట్రిగ్గర్పై వేళ్లు సిద్ధంగా ఉన్నాయి, పరిణామాలకు అనుగుణంగా అవసరమైతే ఏ క్షణంలో అయినా రంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు హౌతీ నేత అబ్దుల్ మాలిక్ ప్రకటన చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొన్నది. సో ఇది మరి ఏడు దాకా పోద్దన్నది చూడాలి. హోర్మూజ్ మాదిరిగానే ఈ బాబ్ ఎల్ మందెబ్ జలసంధి కూడా ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఇది ఎర్ర సముద్రం ద్వారా మధ్యధరా సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ అడెన్ను, హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది. అట్లాంటిక్ మహాసముద్రం వరకు కూడా లింక్ ఏర్పాటు చేస్తుంది. ఈ మార్గం ఆసియా, యూరప్ వాణిజ్యంలో అత్యంత కీలకమైంది. ఈ 2 ఖండాల మధ్య సూయజ్ కాలువ ద్వారా వెళ్తే ఏ నౌక అయినా ఈ జలసంధి గుండా వెళ్లాల్సిందే. చాలా కాలంగా ఈ బాబ్ ఎల్ మందెబ్ జలసంధిపై ఆధిపత్యం సంపాదించేందుకు ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తున్న హౌతీలు ఈ మార్గాన్ని కనుక అడ్డుకుంటే వాణిజ్యపరంగా పర్యవసానాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందట. దాదాపుగా ప్రపంచ సముద్ర రవాణా చమురులో 30% వాటా కలిగిన ఆ ట్యాంకర్లంతా, నౌకలంతా ఈ మార్గం గుండా వెళ్తున్నాయట. సో అది ఆల్మోస్ట్ ఒక 20, ఇది ఒక 30. ఇంత భయంకరంగా బ్రేక్ కనుక పడితే చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచం అంతా తలకిందులు అయ్యే ఛాన్స్ ఉంది. మరి అది ఏడు దాకా పోద్దన్నది చూడాలి.